హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి సగం మంది కవులు గురించి నేర్చుకున్నామండి. అలాగే మిగిలిన లెసన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం, కవుల గురించి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మూడవ తరగతి 4వ పాఠ్యాంశం అండి, నా బాల్యం. ఈ పాఠ్యాంశాన్ని షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ నుంచి గ్రహించారు. ఆత్మకథ కాబట్టి ఇది షేక్ నాజర్ గారు రాసింది అనుకుంటారేమో, కాదండి. షేక్ నాజర్ గారు వారి యొక్క ఆత్మకథను రాసుకుంటున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు రాశారండి. అంగడాల రమణమూర్తి గారు షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథని షేక్ నాజర్ గారు రాసుకుంటే ఎలా రాస్తారో తనకు తానుగా రాసుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు రాశారండి. ఈ ఆత్మకథ పేరు పింజారి అండి. షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ పింజారి అండి. షేక్ నాజర్ గారు నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో జన్మించారండి. గుంటూరు జిల్లా అండి షేక్ నాజర్ గారిది. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామం అండి. పొన్నికల్లు గ్రామంలో జన్మించారు. పొన్నికల్లు, గుంటూరు జిల్లా పొన్నికల్లు. అలాగే వీరి తల్లిదండ్రులండి, తండ్రి షేక్ మస్తాన్ అండి. తల్లి బినాబీ అండి. తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినాబీ అండి. అలాగే ఈయన బుర్రకథలు బాగా ఫేమస్ అండి. బుర్రకథల గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మన షేక్ నాజర్ గారి పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే బుర్రకథల పితామహుడే షేక్ నాజర్ గారు అండి. బుర్రకథల పితామహుడు ఎవరంటే అండి, బుర్రకథల పితామహుడు అండి షేక్ నాజర్ అండి. బుర్రకథల పితామహుడు అండి షేక్ నాజర్ గారు. ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథలకు వాటిని అభివృద్ధి చేసి అలాగే వాటి కొత్త మెరుగులు ఇద్దారండి షేక్ నాజర్ గారు. షేక్ నాజర్ గారు రాసిన కొన్ని ఫేమస్ బుర్రకథలండి: బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి బెంగాల్ కరువు. సార్, నా బాల్యం పాఠ్యాంశం షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ నుంచి గ్రహించారండి. కానీ ఆత్మకథ కాబట్టి అది రచించింది షేక్ నాజర్ గారు కాదండి, అంగడాల రమణమూర్తి గారే. షేక్ నాజర్ గారు రాసుకుంటే ఎలా రాస్తారో తనకు తానుగా తన ఆత్మకథను అలా రాశారండి అంగడాల రమణమూర్తి గారు. అలాగే షేక్ నాజర్ గారు ఈ ఫేమస్ బుర్రకథను గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. షేక్ నాజర్ గారు ఒకసారి మనం గుర్తొస్తే వెంటనే మనకి షేర్ ఖాన్ గుర్తొస్తే, మగధర సినిమాలో షేర్ ఖాన్ మనకి ఈజీ గుర్తుంటారు వీళ్ళందరూ. షేర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఎంతసేపు యుద్ధాలు చేస్తాడు, వీరుల్ని పోగు చేసుకుంటాడు తన సైన్యంలో, అలాగే యుద్ధాలు చేస్తాడు. సో మనం షేక్ నాజర్ గారు గుర్తొచ్చినప్పుడు ఒక్కసారి షేర్ ఖాన్ గుర్తెచ్చుకుంటే మనకి ఆయన రాసిన ఈ ఫేమస్ బుర్రకథలన్నీ మనకు గుర్తొస్తాయండి. ఎందుకంటే బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, వీరుల్ని ఆయన ఎలా పోగిస్తుంటారు, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు ఒక వీరుడు. అలాగే యుద్ధాలు చేసినప్పుడు ఏమొస్తుందండి, కరువు వస్తుందండి, పంటల పండగ, చనిపోయి ఎక్కువ మంది. సో బెంగాల్ కరువు అలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. షేక్ నాజర్ గారు గుర్తొచ్చినప్పుడే ఒకసారి మన షేర్ ఖాన్ని మగధీర సినిమాలో గుర్తెచ్చుకుంటే బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు, వీరాభిమన్యు వీళ్ళందరూ మనకి ఈజీ గుర్తుంటారండి. ఎందుకంటే అక్కడ ఆ సినిమాలో యుద్ధాలు చేస్తాడు కాబట్టి మనకి యుద్ధాలు కూడా ఊరిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో బాగుంటే యూజ్ చేసుకోండి ఈ ట్రిక్. ఓవరాల్గా ఒకసారి మళ్ళీ చూద్దామండి. నా బాల్యం పాఠ్యాంశాన్ని రచించింది అంగడాల రమణమూర్తి గారు. షేక్ నాజర్ గారి యొక్క జీవిత చిత్రాన్ని తానే షేక్ నాజర్ గారు రాసుకుంటున్నట్లుగా రాశారండి అంగడాల రమణమూర్తి గారు. అలాగే షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ పేరు పింజారి అండి. ఆయన గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామవాసి అండి. నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు బినాబీ, తండ్రి షేక్ మస్తాన్ అండి. వారి యొక్క ఫేమస్ బుర్రకథలు ఏంటంటే బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. గుర్తుపెట్టుకోవడానికి మనం చెప్పిన ట్రిక్ ఒకటి. షేర్ ఖాన్ గుర్తొస్తే ఆయన రచించిన బుర్రకథలన్నీ మనకి ఈజీ గుర్తుంటాయండి. అలాగే షేక్ నాజర్ గారికి 1986లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి. 1986లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. ఇదండి నా బాల్యం పాఠ్యాంశం. అలాగే ఇందులో టెక్స్ట్ బుక్లో ఉన్న రచయిత గురించి ఉన్న కొన్ని మంచి పాయింట్స్ అండి. ఓకేనండి, నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
బంగారు పాపాయి అనే పేరుతో గేమ్ ఇచ్చారండి. బంగారు పాపాయి గేమ్ రచించింది ఎవరంటే మంచాళ జగన్నాథరావు అండి. మంచాళ జగన్నాథరావు. బంగారు పాపాయి గేయం రచించింది మంచాళ జగన్నాథరావు. మంచాళ జగన్నాథరావు అండి. ఈయన ఒక కవి అండి. అలాగే ప్రసిద్ధ వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు, కృతులకు స్వరకల్పన కూడా చేశారండి. మంచాళ జగన్నాథరావు గారు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారులండి. ప్రసిద్ధ వాగ్గేయకారులు అలాగే కృతులకు స్వరకల్పన చేశారండి. ఇది ఇంపార్టెంట్ అండి. కృతులకి స్వరకల్పన చేశారండి. కృతులకి స్వరకల్పన చేశారు మంచాళ జగన్నాథరావు గారు. అలాగే బంగారు పాపాయి గేయాన్ని మంచాళ జగన్నాథరావు గారే రాశారని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే, బంగారు పాపాయి నిద్రపోతుందండి. బంగారు పాపాయి ఏమైనా నిద్రపోతుంది, మంచం మీద నిద్రపోతుంది. సో మంచం మీద నిద్రపోతుంది కాబట్టి మంచాళ జగన్నాథరావు. దీన్ని మనం మంచానికి బంగారు పాపాయి నిద్రపోతుందానికి మనం లింక్ పెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. బంగారు పాపాయి నిద్రపోతుంది, ఎక్కడ నిద్రపోతుంది అంటే మంచం మీద. సో మంచాళ జగన్నాథరావు ఈజీ గుర్తుంటుందండి. బంగారు పాపాయిని రచించింది ఎవరు? మంచాళ జగన్నాథరావు అంటానికి. ఒకసారి చూద్దామండి. బంగారు పాపాయి మంచాళ జగన్నాథరావు గారు రచించారు. ఈయన కవి, ప్రసిద్ధ విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారులు, అలాగే కృతులకు స్వరకల్పన చేశారండి. ఇదండి ఈ పాఠ్యాంశం సంబంధించి. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ లెసన్ అండి, పొడుపు విడుపు. ఈ పాఠ్యాంశాన్ని రచించింది చింతా దీక్షితులు గారండి. చింతా దీక్షితులు. ఈయన ఒక కవి అండి. అలాగే విద్యావేత్త, కథకులు. కవి, విద్యావేత్త, అలాగే కథకులు. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులండి చింతా దీక్షితులు గారు. తెలుగులో బాల సాహిత్యానికి అండి. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులండి. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. అలాగే గిరిజనుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత అండి చింతా దీక్షితులు గారు. గిరిజనుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత అండి. అలాగే చింతా దీక్షితులు గారు జానపద గేయాలు సేకరించారండి. చాలా జానపద గేయాలు సేకరించారు చింతా దీక్షితులు గారు. జానపద గేయాలను సేకరించారండి. అలాగే కొన్నిటిని రచించారు సొంతంగా. అలాగే చింతా దీక్షితులు గారు రచించిన కొన్ని ముఖ్యమైన ఫేమస్ రచనలు ఏంటంటే, చిన్న ట్రిక్ చెప్తాను ముందు. ఆ ట్రిక్ని చెప్పిన తర్వాత నేను అవేంటి చెప్తాను. శబరి అనే మా అమ్మగారు ఏకాదశి రోజునండి. ఆ రోజు ఏంటంటే ఏకాదశి. శబరి అనే మా అమ్మగారు ఏకాదశి రోజున పిల్లల కథలు చెప్పమంటే మా అమ్మగారికి బాగా తెలిసిన వటీరావు గారి కథలు చెప్పారండి. వటీరావు కథలు చెప్పారు. ఆ వటీరావు కథల్లో మెయిన్గా లక్క పెడతల గురించి వివరించారండి. లక్క పెడతలు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. శబరి అనే మా అమ్మగారు ఏకాదశి రోజున వటీరావు కథలు చెప్పారు పిల్లలకి. ఆ వటీరావు కథల్లో దేని గురించి ఎక్కువ వివరించారంటే లక్క పెడతల గురించి వివరించారు. సో ఇందులో నుంచి ఆయన రచనలు ఏంటంటే శబరి, ఏకాదశి, వటీరావు కథలు, అలాగే లక్క పెడతలు అండి. సో మీకు ఈ ట్రిక్ నచ్చితే గుర్తుపెట్టుకోండి. పొడుపు విడుపు పాఠ్యాంశాన్ని రచించింది చింతా దీక్షితులు గారు. ఆయన కవి, విద్యావేత్త, అలాగే కథకులు. అలాగే బాల సాహిత్యానికి తెలుగులో తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులండి. అలాగే గిరిజనుల కోసం తెలుగులో రచించిన తొలి రచయిత. నెక్స్ట్ ఆయన రచనలండి శబరి, ఏకాదశి, వటీరావు కథలు, అలాగే లక్క పెడతలండి. ఇవండి పొడుపు విడుపు లెసన్ సంబంధించి, అలాగే చింతా దీక్షితులు గారి గురించి ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని మంచి పాయింట్స్ అండి. నెక్స్ట్ పాయింట్, చందమామ పేరుతో ఒక గేమ్ ఇచ్చారు. ఆ గేయాన్ని రచించింది నండూరి రామ్మోహన్ రావు గారండి. నండూరి రామ్మోహన్ రావు గారు ఈయన కవి, అలాగే అనువాదకులండి. అనువాదకులు. అలాగే అండి ఈయన ఒక భావుకులండి, గొప్ప భావుకులు. భావం ప్రధానంగా రచనలు చేస్తారు. గొప్ప భావుకులండి. అలాగే నండూరి రామ్మోహన్ రావు గారు పిల్లల కోసం రచించిన గేయ సంపుటి అండి హరివిల్లు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హరివిల్లు గేయ సంపుటి అండి. పిల్లల కోసం రచించిన గేయ సంపుటి హరివిల్లు. అలాగే ఈ చందమామ రచించింది నండూరి రామ్మోహన్ రావు గారే అని గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే చిన్న ట్రిక్ ఏంటంటే, చందమామ కదండి. చందమామ అంటే మన
ఆటోమేటిక్గా నిండు చందమామనే మన మనసులో ఇమాజిన్ చేసుకుంటాం, చందమామ కాబట్టి నిండు చందమామ. సో చందమామని మనం నిండు చందమామ అనుకుంటే నిండు చందమామ నండూరి, నిండు నండూరి, మనం ఆ రెండు పదాలని మనం బాండింగ్ చేసుకుంటే గుర్తుండడానికి ఈజీగా ఉంటుందండి. నిండు చందమామ నండూరి రామ్మోహన్ రావు గారు అండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. చందమామ పాఠ్యాంశాన్ని రచించింది నండూరి రామ్మోహన్ రావు గారు. అలాగే నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన రచనల గురించి ఒకసారి చూద్దామండి. వీటిని ఒకసారి నేను చిన్న ట్రిక్తో చెప్తాను, అప్పుడు ఇంకా ఈజీ గుర్తుంటుందండి. నండూరి రామ్మోహన్ రావు గారు పేరులోంచి ఆ రాముని గుర్తుపెట్టుకుంటే రామ నుంచి, సో రాముడు కూడా ఒక అవతారమే కాబట్టి, మానవ అవతారం కాబట్టి దాన్ని నరవతారం అనుకుంటున్నాం, నరుడే కాబట్టి నరవతారం. సో ఈ అవతారాన్ని చూడడానికి అక్షర అనే స్త్రీ యాత్ర చేసిందండి. అక్షర అనే స్త్రీ యాత్ర చేసి ఆ విశ్వరూపాన్ని చూద్దాం అనుకుంది. సో ప్రయాణించి చివరికి యాత్ర చేసి దర్శనం చేసుకుందండి. విశ్వదర్శనం చేసుకుందండి. నండూరి రామ్మోహన్ రావు గారు రచించని చెప్పడానికి అందులోంచి రాముని తీసుకుని రామ అనే పేరులోంచి ఆ అవతారం అనేది నరవతారం, మానవుని అవతారం కాబట్టి, సో ఈ అవతారాన్ని చూడడానికి అక్షరాన్ని ఆవిడ యాత్ర చేసింది, స్త్రీ చేసి ఆ విశ్వరూపాన్ని చూడడానికి ప్రయత్నించింది. అలాగే విశ్వరూపాన్ని ఆ విశ్వదర్శనం జరిగిందండి చివరికి. దీనిలోంచి ఒకసారి చూసుకుంటే చందమామ పాఠ్యాంశం రచించిన నండూరి రామ్మోహన్ రావు గారి రచన చూస్తే ఒకసారి నరవతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అలాగే అక్షరయాత్ర అండి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది నాకు అనిపించింది, నేను చెప్పాను. అలాగే దీనికంటే ఇంకా మంచి ట్రిక్ ఏమైనా ఉంటే సొంతంగా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మనం సొంతంగా గుర్తుపెట్టుకుని మనకు బాగా గుర్తుంటాయి ఇతరులు చెప్పిన దానికంటే. సో ఈ ట్రిక్ బాగుంటే యూజ్ చేసుకోండి, లేదంటే మీకు ప్రయత్నించి ఇంకా బాగుంటే అలాగే ప్రయత్నించండి. అలాగే నండూరి రామ్మోహన్ రావు గారు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకెల్ బెర్ఫిన్ని కూడా అనువదించారండి. మార్క్ ట్వెయిన్ గారు రచించిన టామ్ సాయర్ అండి. టామ్ సాయర్, హకెల్ బెర్ఫిన్ అండి. మార్క్ ట్వెయిన్ గారు రచించిన టామ్ సాయర్ అలాగే హకెల్ బెర్ఫిన్ని ఈ రచనలండి నండూరి రామ్మోహన్ రావు గారు అనువదించారండి. ఇదండి నండూరి రామ్మోహన్ రావు గురించి ఉన్న టెక్స్ట్ బుక్లో కొన్ని మంచి పాయింట్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పాఠ్యాంశం అండి మేమే మేకపిల్ల. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఆర్ శకుంతల గారండి. 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతల గారండి ఈ పాఠ్యాంశాన్ని రచించింది. ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథ అండి. ఇదే కథ అంటే చందమామ కథ అండి ఇది. అలాగే ఈ మేమే మేకపిల్ల పాఠ్యాంశాన్ని రచించింది శకుంతల గారే అని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, మనకు తెలుసు వెంకటేష్ గారు నటించిన లక్ష్మి సినిమాలో శకుంతల ఉంటుంది, ఆవిడ అక్కడ బర్రెల్ని మేపుతుంది. సో మనం ఇక్కడ మన పాఠ్యాంశం సంబంధించి శకుంతల గారు మేకలు మేపుతుంది అనుకుంటే ఈజీ గుర్తుండిపోతుంది. సో మేమే మేకపిల్ల అన్నామంటే మనకి శకుంతల గారు గుర్తు రావాలి. అక్కడ బర్రెలు మేపుతుంది శకుంతల, ఇక్కడ ఈ శకుంతల ఏంటంటే మేకలు మేపుతుంది. ఊరిని గుర్తుపెట్టుకోవడానికి ఫన్నీగా మనకు గుర్తుంటుందండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మేమే మేకపిల్ల రచించింది ఆర్ శకుంతల గారు. 1949 బాపట్ల చెందిన ఈవిడ చందమామ కథలు రచించిందండి. అందులో ఒక కథే ఈ మేమే మేకపిల్ల అండి. ఓకేనండి, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ గేమ్ అండి తెలుగు తోట. ఈ గేయాన్ని రచించింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు గారు అండి. కందుకూరి రామభద్రరావు గారు. అలాగే ఈయన కవి విద్యావేత్త అండి. కవి విద్యావేత్త అండి. అలాగే ఈయన రచించిన రచనలు అండి లేముగ్గ, తరంగణి, అలాగే గేయమంజరి అండి. తెలుగు తోట రచించింది కందుకూరి రామభద్రరావు గారు. ఈయన కవి విద్యావేత్త. అలాగే ఈయన రచనలు లేముగ్గ, తరంగణి, గేయమంజరి అండి. ఒకసారి చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న ట్రిక్ చెప్తాను. తెలుగు తోట ఆల్రెడీ ఉంది. ఏం తోట అంటే కంద తోట అనుకుందాం. కందుకూరి కంద తోట, మనకి ఈజీగా లింక్ బాండ్ చేసుకోవడానికి రెండు పదాలు బాగుంటుంది. ఆయన ఏం తోట వేసాడంటే కంద తోట. వేసి కూడా ఎక్కువ రోజులు అవ్వలేదు, 20 days అయింది, బాగా లేతగా ఉంది. సో లేత తోటేసాడు, లేతది. తెలుగు తోట రచించింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు గారు. ఆ లేత తోట సేమ్ ఆ తోటే కాదండి, ఆయన గేయం కూడా లేతగానే ఉంది. లేత గేయం ఈ పదం నుంచి గుర్తుపెట్టుకోవచ్చండి ఆయన రచనలు కూడా. ఎందుకంటే ఆయన వేసిన తోటే కాదు, ఆయన గేయం కూడా లేతగా ఉంది అనుకుంటే ఈ లే నుంచి లేముగ్గ, తా నుంచి తరంగణి, గేయం నుంచి గేయమంజరి, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. తెలుగు తోట రచించింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు గారు, కవి విద్యావేత్త. అలాగే ఈయన రచించిన రచనలు లేముగ్గ, తరంగణి, గేయమంజరి. ఇదండి
ఈ ఈ పాఠ్యాంశం సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి పద్యరత్నాలు సంబంధించి 5 కవుల గురించి ఇచ్చారు. ఫస్ట్ వేమన గారి గురించి చూద్దాం. వేమన గారు కాలం 17వ శతాబ్దం, టెక్స్ట్ బుక్లో 17 నుంచి 18 అని ఇచ్చారు. కాలం 17 నుంచి 18 ఇచ్చారండి శతాబ్దం. అలాగే ఈయన జన్మస్థలం కడప అని చరిత్రకారులు భావిస్తున్నట్లుగా చెప్పారండి టెక్స్ట్ బుక్లో. అలాగే వేమన గారి సమాధి అండి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం దగ్గరలో కటారుపల్లె అండి. కటారుపల్లె అండి. వేమన గారు కాలం 17 నుంచి 18, 17వ శతాబ్దం మనకు తెలుసు మామూలుగా. అలాగే ఈయన యొక్క జన్మస్థలం కడప, అలాగే ఈయన సమాధి అండి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న కటారుపల్లె అండి వేమన గారి గురించి. ఓకేనండి. నెక్స్ట్ అండి బద్దెన గారు కాలం 13వ శతాబ్దం, అండి. అలాగే ఈయన యొక్క శతకం అండి సుమతి శతకం అండి. టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చారు, సుమతి శతకం. బద్దెన కాలం 13వ శతాబ్దం, ఈయన రాసిన శతకం అండి సుమతి శతకం అండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాయింట్ ఇది బద్దెన గారి గురించి. నెక్స్ట్ అండి గువ్వల చన్నడు కాలం అండి 17 నుంచి 18 శతాబ్దం, గువ్వల చన్నడు. అలాగే ఈయన స్వస్థలం అండి కడప జిల్లా రాయచోటి. అలాగే ఈయన పద్యం యొక్క మకుటం అండి గువ్వల చెన్న. ఒకసారి చూద్దామండి. గువ్వల చెన్నడు 17 నుంచి 18 శతాబ్దం కాలం. అలాగే స్వస్థలం అండి కడప జిల్లా రాయచోటి అండి, ప్రాంతం ఏంటంటే రాయచోటి. అలాగే మకుటం ఏంటంటే గువ్వల చెన్నడు యొక్క పద్యం యొక్క మకుటం ఏంటంటే గువ్వల చెన్న అండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కావండి జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఈయన 20వ శతాబ్దం అండి, 20వ శతాబ్దం. అలాగే స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అండి. పెదనందిపాడు మండలం ఇది. కొమ్మూరు గ్రామం అండి, పెదనందిపాడు కొమ్మూరు గ్రామం అండి. అలాగే పాపయ్య శాస్త్రి గారి రచనలు అండి విజయశ్రీ, కరుణశ్రీ అండ్ ఉదయశ్రీ. ఒకసారి చూద్దామండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దం, స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం అండి. ఈయన రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అండి. ఇదండి జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి. నెక్స్ట్ కావండి దువ్వూరి రామిరెడ్డి, ఈయన కాలం 20వ శతాబ్దం. ఇతర రచనలు అండి కృషివలుడు, జలదాంగన, పానశాల, అలాగేనండి గులాబీ తోట, ఒకసారి మళ్ళీ చూద్దామండి. దువ్వూరి రామిరెడ్డి 20వ శతాబ్దం రచనలండి కృషివలుడు, జలదాంగన, పానశాల, అలాగే గులాబీ తోట అండి. ఇవ్వండి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దువ్వూరి రామిరెడ్డి గారి గురించిన ఇన్ఫర్మేషన్. ఇవ్వండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గేయం అండి అందమైన పాట. ఈ గేయం రచించింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం గారు. అందమైన పాట గేయం రచించింది జీవి సుబ్రహ్మణ్యం గారండి. మనకి పాటలంటే ఎస్పి బాలు గారు ఎలా గుర్తు రావాలో, ఇక నుంచి మనకి అందంగా పాడేది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం గారు అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ గేయాన్ని రచించింది సుబ్రహ్మణ్యం గారు అని మనకి ఈజీ గుర్తుంటుందండి. అందమైన పాట రచించింది జీవి సుబ్రహ్మణ్యం గారు. అలాగే ఈయన విద్వాంసులు విమర్శకులండి జీవి సుబ్రహ్మణ్యం గారు. అలాగే కొన్ని మంచి రచనలు ఏంటంటే ముఖ్యమైన రచనలు వీరరసము, రసోల్లాసం అండి. అలాగే సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచన చేశారండి జీవి సుబ్రహ్మణ్యం గారు. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచన చేశారు. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. అందమైన పాట గేయం రచించింది జీవి సుబ్రహ్మణ్యం. విద్వాంసకులు, అలాగే విమర్శకులు, వీరరసము, రసోల్లాసం అనేవి ఈయన రచనలు అండి. ఓకేనండి. ఇదండి టెక్స్ట్ బుక్లో జీవి సుబ్రహ్మణ్యం గారి గురించి ఉన్న మంచి పాయింట్స్. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి మా ఊరి ఏరు పాఠ్యాంశాన్ని రచించింది మధురాంతకం రాజారాం గారండి.
మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం గారండి. ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ అండి 400 పైగా కథలు రాశారండి. 400 పైగా కథలు రాశారు. అలాగే మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రీకరించారండి ఈయన. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రీకరించారండి. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రీకరించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులు. మా ఊరి ఏరు పాఠ్యాంశ రచయిత మధురాంతకం రాజారాం గారండి. ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైకి కథలు రాశారు. అలాగే మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలని చిత్రీకరిస్తూ ఈయన రచించారండి. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఈయన. ఒకసారి చూద్దాం. మా ఊరి ఏరు పాఠ్యాంశాన్ని మధురాంతకం రాజారాం గారే రాశారని మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, పూర్వకాలంలో ప్రతి ఊరికి ఒక రాజు ఉండేవాడు. అలాగే మనకు కూడా ఒక రాజు ఉన్నాడు. కాకపోతే రాజునే రాజారాం అయ్యాడు. సో మా ఊరికి రాజు ఎవరంటే రాజారాం. ఆ రాజారామే మధురాంతకం రాజారాం. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో మా ఊరికి రాజు ఎవరంటే మధురాంతకం రాజారాం. ఆ రాజుగారే రాజారాంగా అయ్యారు. సో మా ఊరి ఏరు పాఠ్యాంశాన్ని రచించింది ఎవరంటే మధురాంతకం రాజారాం గారండి. ఇదండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ పాఠ్యాంశం పంట చేలు పాఠ్యాంశాన్ని రచించింది పాలగుమ్మి విశ్వనాథం అండి. పాలగుమ్మి విశ్వనాథం అండి. ఈయన ఆకాశవాణిలో పనిచేశారండి. ఆకాశవాణిలో పనిచేశారండి. అలాగే లలిత సంగీతానికి ప్రచారం చేశారండి. బాగా లలిత సంగీతానికి ప్రచారం చేశారండి. అలాగే ఈయన వేలాది పాటలకి సంగీతం చేకూర్చారండి. వేలాది పాటలకి. అలాగే ఈయన గీతకర్త టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి పాయింట్లు. పంట చేలు పాఠ్యాంశాన్ని రచించింది పాలగుమ్మి విశ్వనాథం అండి. ఈయన ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం చేశారండి. అలాగే ఈయన గీతకర్త. వేలాది పాటలకు సంగీతం చేకూర్చారండి. ఈ పాఠ్యాంశాన్ని రచించింది పంట చేలు పాఠ్యాంశాన్ని రచించింది పాలగుమ్మి విశ్వనాథం గారే అని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, పంట చేలు అంటే మనకు మామూలుగా పంట అంటే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా మెయిన్గా వరి అండి. వరిని ఏమంటారంటే విశ్వధాన్యం అంటారు. సో విశ్వధాన్యం కాబట్టి విశ్వధాన్యమే విశ్వనాథం అయింది. ధాన్యం నాదం అంతే. విశ్వనాథం విశ్వధాన్యం గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుందండి. పంట చేలు రచించింది ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం. దాన్ని విశ్వధాన్యం. సో రెండింటికి లింక్ బాగుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుందండి. పంట చేలు రచించింది ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం గారండి. నెక్స్ట్ అండి లాస్ట్ గేయం అందాల తోటలో. ఈ గేయాన్ని రచించింది కస్తూరి నరసింహమూర్తి గారు. అందాల తోటలో గేయాన్ని కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సీర్లు అనే గేయ సంపుటి నుండి గ్రహించారండి. పాపాయి సీర్లు అనే గేయ సంపుటి నుండి గ్రహించారండి. అయితే అందాల తోటలో గేయాన్ని కస్తూరి నరసింహమూర్తి గారే రచించారు అని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, అందం అండి. అందాల తోటలో అందం. సో అందానికి ఆడవాళ్ళు కస్తూరి పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. సో కస్తూరి అందం అంటే అందాల తోటలో అందం గుర్తొస్తే మనకి కస్తూరి గుర్తు రావాలి. సో కస్తూరి నరసింహమూర్తి గారు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను తెలుగు తోట కూడా చెప్పాను. సార్ అందాల తోట తెలుగు తోట రెండు ఒకేలా ఉన్నాయి అంటే, సార్ అది తెలుగు తోట, తెలుగు అనే పదం ఉంది, తెలుగు తోట. సో మనం అందులో వేసిన పంట కూడా కందే. సో కంద కూడా తెలుగు పేరే కాబట్టి తెలుగు తోట, కంద పంట రెండు తెలుగు పదాలే కాబట్టి గుర్తుపెట్టుకోవడం అక్కడ ఈజీగా ఉంటుంది. ఇక్కడ అందాల తోటలో. అలాగే ఇక్కడ మనం అందాన్ని గుర్తుపెట్టుకుంటే బొట్టు పెట్టుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు కస్తూరి పెట్టుకుంటారు కాబట్టి, సో రచించింది కస్తూరి నరసింహమూర్తి గారు. ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. అదేండి అందాల తోటలో రచించింది కస్తూరి నరసింహమూర్తి గారు. ఈ అందాల తోటలో గేయాన్ని ఎక్కడి నుంచి గ్రహించారంటే పాపాయి సీర్లు అనే గేయ సంపుటి నుండి గ్రహించారండి. ఇదండి థర్డ్ క్లాస్ సంబంధించి. ఓకేనండి. దీంతో 3వ తరగతి సంబంధించిన ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవులు మొత్తం క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ 3వ పార్ట్లో ఇంకా టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయని పద్యాలు, వాటి అర్థాలు, ప్రతి లెసన్ మన గ్రామర్ చిన్న చిన్న పాయింట్లు 3వ తరగతిలో ఉన్నాయని ఒక వీడియో చేస్తానండి. దాంతో థర్డ్ క్లాస్ ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ట్రిక్స్ బాగున్నట్లు అనిపిస్తే ఖచ్చితంగా 10 మందికి చెప్పండి. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు రావడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.